యూట్యూబ్ శ్రోతలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. అష్ట సంపదలను ఇచ్చి ఇష్టకామ్యాలను నెరవేర్చి విద్య ఉద్యోగం సఫలం చేస్తూ నిష్కారణమైన నిందలు నికృష్టమైన అరిష్టాలు వీడక పీడించే గ్రహ దోషాలు ప్రాణగండాలు విఘ్నాలు తొలగించే వినాయకుడి గూర్చి నాకు తెలిసిన విషయాలను క్రోడీకరించి సరళమైన పదాలతో వినాయకుడి విశిష్టత అను కథను వ్రాసాను. మీరు శ్రద్ధతో విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నాను. వినాయకుడు వి అంటే విఘ్నాలను, నా అంటే నాశనం చేయువాడు, యా అంటే యతీశ్వరులను మంచివారిని భక్తులను కాపాడుతాడు, కు అంటే కుమతులను చెడ్డవారిని అసురులను అణచివేస్తాడు, డు డుమ్ డుమ్ అను సంగీత వాద్యాన్ని ఇష్టపడతాడు, సంగీత ప్రియుడు. డు అంటే డుంఠి గణపతి, కాశీలో వెలిసిన గణపతిని డుంఠి గణపతి అని పిలుస్తారు. వినాయకుడి జననమే ఒక అద్భుతం. పార్వతీమాత నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి ఆ బాలుడికి శక్తి ఆయుధం ఇచ్చి తాను స్నానానికి వెళ్ళి వచ్చేంతవరకు ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆదేశిస్తుంది. వచ్చింది తన తండ్రి అని తెలియని బాలుడు, త్రిపురాసురులను సంహరించిన ఆదిదేవుడు, ముల్లోకాలను శాసించే మహాదేవుడు, అన్ని లోకాల ప్రజలు దేవతలు రాక్షసులు పూజించే దేవదేవుడైన పరమశివునితో యుద్ధం చేస్తాడు. ఆ చిన్నారి బాలుని సాహసం పరాక్రమం ప్రశంసిస్తాడు శివుడు. అయినా ఆ బాలుడెవరో గుర్తించని పరమేశ్వరుడు తనని అడ్డుకున్నాడని, తన ఇంట్లోకి తననే వెళ్ళనివ్వట్లేదనే కోపంతో తన త్రిశూలంతో ఆ పసిబాలుని శిరస్సు ఖండిస్తాడు. పార్వతీమాత దుఃఖ సాగరంలో మునిగిపోవడంతో చింతించిన శంకరుడు కోరకూడని కోరిక కోరి హతుడైన తన భక్తుడైన గజాసురుడి తలను ఆ బాలుడి మొండానికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి అతీత శక్తులను ప్రసాదిస్తాడు. దూర్జటి తనయుడైన వినాయకుడు 2 రూపాలతో 2 జన్మలెత్తి తల్లిదండ్రులను భక్తితో సేవిస్తాడు. తన తమ్ముడైన కుమారస్వామితో పోటీపడి ఎక్కడికి వెళ్లకుండానే జగత్తుకే మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను ముమ్మారు ప్రదక్షిణలు చేసిన ఫలితాన్ని పొంది తమ్ముడితో పోటీలో గెలిచి అగ్రగణాధిపత్యమును సాధిస్తాడు. ఈ విధంగా వినాయకుడి బహుముఖ ప్రజ్ఞ కుమారస్వామి గ్రహిస్తాడు. ఈ విధంగా వినాయకుడి యొక్క బహుముఖ ప్రజ్ఞ కుమారస్వామి గ్రహిస్తాడు. సకల విద్యలు నేర్చిన కుమారస్వామి సకల విద్యల దైవమైన తన అన్నయ్య వినాయకుడిని తన గురువుగా భావించి వినాయకుడికి కుమార గురువు అను బిరుదునిచ్చి కీర్తిస్తాడు. అందుకే వినాయకుడి అష్టోత్తర శతనామాలలో కుమార గురవే నమః అని ఉంటుంది. వినాయకుడి రూపం ఓంకారాన్ని సూచిస్తుంది. అందుకే వినాయకుడు ప్రణవస్వరూపుడు. వినాయకుడు ఏకదంతుడు. రాక్షసుడిని సంహరించి మంచిని నెలకొల్పడానికి, భక్తులను రక్షించడానికి, శాంతి స్థాపన చేయాలనుకున్న వినాయకుడు రాక్షస వధకై ఏ ఆయుధము పనిచేయదని తెలుసుకుని తన దంతాన్ని విరిచి ఆయుధంగా ప్రయోగించి అసురుడిని అణచివేస్తాడు. ఏకదంతం త్యాగానికి చిహ్నంగా మిగిలిపోతుంది. తన తండ్రి అయిన పరమశివుడు హలాహలాన్ని స్వీకరించి అమృతాన్ని దేవతలకు అందించాడు. త్యాగానికి రూపమయ్యాడు పరమేశ్వరుడు. అయితే వినాయకుడు కూడా త్యాగధనుడై తేజోమూర్తిగా నిలిచాడు. ఏకదంతుడిగా ప్రశంసించబడ్డాడు. ఏనుగు తల విజ్ఞానానికి సంకేతం. వినాయకుడి పెద్ద చెవులు విషయ సంగ్రహణకు గుర్తు. చిన్న కళ్ళు ఏకాగ్రతకు సంకేతం. వినాయకుడిని పూజించే 21 పత్రులు ఔషధ గుణాలతో కూడినవి. తన భక్తులను కాపాడడానికి వినాయకుడు 8 అవతారాలు ఎత్తాడు. అసురులను జయించాడు. వక్రదంతుడు ఒక అవతారం. వక్రదంతుడు మత్స్యాసురుని సింహవాహనారూఢుడై జయించాడు. 2 ఏకదంతుడు మూషిక వాహనాన్ని అధిరోహించి మదాసురుడిని సంహరించాడు. 3 మహోదరుడు మూషిక వాహనాన్ని అధిరోహించి మోహాసురుడిని జయించాడు.
4 గజాననుడు లోభాసురుని వధించాడు. 5 లంబోదరుడు క్రోధాసురుని వధించాడు. 6 వికటుడు కామాసురుని వధించాడు. 7 విఘ్నరాజు మమతాసురుడిని నాగుపాము వాహనారూఢుడై శిక్షించాడు. 8 ధూమ్రవర్ణుడు అహంకాసురుడిని మూషిక వాహనాన్ని అధిరోహించి సంహరించాడు. వినాయకుడి తల్లిదండ్రులిద్దరూ కారుణ్యమూర్తులవడం వల్ల వినాయకుడు కరుణాసముద్రుడు. అంతేకాకుండా వినాయకుడు వివిధ గణపతుల రూపంలో పూజలు అందుకొని భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులను సర్వకాల సర్వావస్థలయందు రక్షిస్తున్నాడు. వినాయకుడిని వివిధ గణపతుల రూపంలో వివిధ గణపతి వ్రతాలు చేస్తూ భక్తులు ప్రసన్నం చేసుకుంటారు. దూర్వా గణపతి వ్రతం. ఈ వ్రతం చేస్తే గరికతో గణపతిని పూజిస్తే ఉద్యోగ ప్రయత్నం సఫలమవుతుంది. గణపతి అష్టోత్తర శతనామాలు చదువుతూ గరికతో గణపతిని పూజిస్తే వృత్తి వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలను నివారిస్తాడు వినాయకుడు. విఘ్నాలను తొలగించి కాపాడుతాడు. 2 సంకష్టహార గణపతి వ్రతం. ఈ వ్రతం చేస్తే 21 సార్లు సంకష్టహార గణపతి స్తోత్రం పఠిస్తే కష్టాలు రాకుండా కాపాడుతాడు. విఘ్నాలను తొలగిస్తాడు. సమస్త కార్యాలను సఫలం చేస్తాడు. 3 శ్వేతార్క మూల గణపతి వ్రతం. శ్వేతార్క మూల గణపతి వ్రతం చేస్తే వినాయకుడు సంతుష్టుడై నరదృష్టిని, వాస్తు దోషాలను తొలగిస్తాడు. భయంకరమైన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అత్యంత ధన వృద్ధి కలుగుతుంది. కోల్పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. విద్యా గణపతిని పూజిస్తే అఖండ విద్యా విజ్ఞానం కలుగుతుంది. వరసిద్ధి వినాయకుడిని పూజిస్తే సమస్త కోరికలు సిద్ధిస్తాయి. అంత్యమున గణపతి సాన్నిధ్యం లభిస్తుంది. హేరంబ గణపతిని పూజిస్తే సంసారంలో కలతలు, కలహాలు నశిస్తాయి. దుఃఖోపశమనం కలుగుతుంది. లక్ష్మీ గణపతిని పూజిస్తే అష్ట సంపదలను ప్రసాదిస్తాడు. సమస్త దోషాలను నశింపజేస్తాడు. ఇంద్ర భవనాలను అనుగ్రహిస్తాడు. సింధూర గణపతిని పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. గణపతి విగ్రహానికి 108 ప్రదక్షిణలు చేస్తే కేతుగ్రహం శాంతించి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో, కుటుంబ విషయాలలో విజయాలను ఇస్తుంది. సమస్త వస్తు వాహనాలను సమకూర్చుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంను ఒకసారి దాచిపెట్టి ఎంత అడిగినా ఇవ్వడు వినాయకుడు. అప్పుడు విష్ణుదేవుడు గుంజిళ్ళు తీస్తాడు. నవ్వుతూ సుదర్శన చక్రాన్ని ఇస్తాడు వినాయకుడు. కాబట్టి వినాయకుడి ముందు భక్తులు గుంజిళ్ళు తీస్తే కోరికలు తీరుతాయి. ప్రతిరోజు గణపతి అష్టోత్తర శతనామాలు చదువుతూ గులాబీ పూలతో అర్చిస్తే, గణపతి విగ్రహానికి యథాశక్తి ప్రదక్షిణలు చేస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. అసామాన్య ప్రతిభతో అద్వితీయ మూర్తిగా ప్రకాశించే స్వామివారిని దర్శిస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. వినాయక నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆ వరసిద్ధి వినాయకుడిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. ఆ వినాయక స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వినాయకుడి విశిష్టత కథ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.